వాళ్ళు వావ్ ప్రాజెక్ట్ని నిర్మించారు. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి. భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే. ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది, భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది. అది ఆపాలని అనుకుంటున్నాను. నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు, పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది. అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఓకే అమ్మా, గుడ్. నీకేంటి మా స్ఫూర్తి ఎట్లా వచ్చిందా? మనకి ఇది నీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎట్లా ఆలోచన వచ్చింది? వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరు కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను సార్ నేను ఇక్కడ కందుకూరులో. ఓకే. అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వచ్చి వావ్ ప్రాజెక్ట్ ను నిర్మించారు. నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు, పేపర్స్ తేవడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు. 1000 కేజీల పేపర్ తయారు చేయడం కోసం 10 వయసు సంవత్సరాలు ఉన్న 22 చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు. అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది. కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా. ఎంతమందికి చెప్పావమ్మా నువ్వు ఈ విషయం? చాలా మందికి చెప్పాను. చెప్పావమ్మా? విన్నారా నీ మాట? విన్నారు, బుక్స్ కూడా ఇచ్చారు సార్. ఎంతమంది ఉంటారమ్మా? ఎంతమంది విన్నారు? నువ్వు చెప్పినాక ఎంతమంది విన్నారు? ఒక 20 మంది అలా. 20 మంది విన్నారు. బుక్స్ కూడా ఇచ్చారు సార్. నీ పేరేంటమ్మా? దీప్తి, సన్నిపోయిన దీప్తి. దీప్తి చెప్పింది మీరు విన్నారు. ఒక సామాజిక స్పృహ. ఏదైతే పుస్తకాలు తయారు చేయాలంటే కాగిత పరిశ్రమ నుంచి వస్తాయి. కాగితాలు తయారు చేయాలంటే దానికి కావలసిన వుడ్ కావాలి, పల్ప్ కావాలి. అది చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి చెట్లు నరికి ఆ చెట్లన్నీ కూడా పల్పుగా కన్వర్ట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. ఐటీసీ ఈరోజు తీసుకునే ఉద్యమం పుస్తకాలను తీసుకుపోయి మళ్ళా పుస్తకాలు తయారు చేస్తారు, మళ్ళా పేపర్ తయారు చేస్తారు. దానివల్ల ఈరోజు చాలా వరకు చెట్లు నరికే పని పోతుంది. భవిష్యత్తులో మనం అందరం ఆక్సిజన్ కావాలి. చెట్లు ఆక్సిజన్ పీల్చుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే ఆక్సిజన్ వదిలిపెడతాయి. మనకు ఆ ఆక్సిజన్ అవసరం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వాళ్ళు చెప్పినప్పుడు దీప్తి స్పందించి ఆవిడ చేయడమే కాకుండా అందరి దగ్గర చేపించింది. ఈరోజు ఆవిడకు ఒక తృప్తి ఉంది, నా వల్ల ఒక మనిషిగా పుట్టాను, భూమిని కాపాడుతున్నాను, ఈ జన్మభూమి మనకు అన్ని ఇస్తా ఉంది, అలాంటి భూమిని కాపాడాలి అనే బాధ్యత ప్రవర్తిస్తా ఉంది. మీరంతా చెట్లు నరకడంలో చాలా బిజీగా ఉన్నారు, కానీ ఆ పాప చెట్లు నరకకుండా ఏం చేయాలో ఆలోచించే పరిస్థితిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలి. కృతజ్ఞతలు సార్. ఏమ్మా? కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.